ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యం జనం ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. అడ్డగోలుగా బస్సులు నడిపించి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లు. ఏపీ, తెలంగాణలో ఈరోజు ఒక్కరోజే 3 రోడ్డు ప్రమాదాలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అసలు రోడ్డు యాక్సిడెంట్లు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలతో ప్రయాణికులు హడలిపోతున్నారు. యాక్సిడెంట్లు జరిగిన తీరు చూస్తుంటే బస్ ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ పెద్దంబర్పేట్ దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాద సమయంలో బస్లో 20 మంది ప్రయాణికులున్నారు. పటాన్ చెరువు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన బస్ పెద్దంబర్పేట్ దగ్గరకు చేరుకుంటున్న సమయంలో బోల్తా పడింది. 2 క్రేన్ల సాయంతో బస్ను రోడ్డుపై నుంచి పక్కకు తీశారు అధికారులు. మరోవైపు తిరుపతి జిల్లాలో బస్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు, బస్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్ లైన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పెళ్లకూరు మండలం కొత్తూరు దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. రోడ్ సైడ్ ఉన్న ఐరన్ గురిల్స్ ని ఢీకొట్టింది. ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఐరన్ గురిల్స్ ని ఢీకొట్టాడు బస్ డ్రైవర్. ఈ ప్రమాదంలో బస్ ముందు భాగం ధ్వంసమైంది. బస్లోని 2 డ్రైవర్స్, 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని పెళ్లకూరు పోలీసులు పరిశీలించారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ వాహనాల్లో తరలించారు. అటు పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద లారీని ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. మిర్యాలగూడ నుంచి ఆర్టీసీ బస్ దాచేపల్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాతులను సమీప హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. మొత్తానికి ఏపీ, తెలంగాణలో వరుస ప్రమాదాలతో ప్రయాణం చేయాలంటేనే వణికిపోతున్నారు జనం.